హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానన్నమాట. అయితే అందరికీ కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి. సో ఆ చేదు పోవడానికి ఎలాంటి టిప్స్ యూజ్ చేశానో మీకు చెప్తాను. సో అది యూజ్ చేస్తూ మీరు కనుక ఇలా చేసినట్లయితే కాకరకాయ పులుసు చాలా చాలా టేస్టీగా వస్తుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత చింతపండు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పోపు దినుసులు, కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పౌడర్. ఇది వచ్చేసి కాకరకాయ ముక్కలు. ఇవి చేదు వెళ్ళిపోవాలి, మనకి చేదుగా ఉండకూడదు అంటే ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని తర్వాత అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా చిదమాలి. ఇవి చిదిమిన తర్వాత దాంట్లోంచి వాటర్ వస్తాయి అన్నమాట. సో ఆ వాటర్ని తీసేస్తే మనకి చేదు అనేది పోతుంది. సో ఇక్కడైతే నేను చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనం ఇవి చిదిమి పెట్టేసాం కదా, సో ఈ కాకరకాయ ముక్కల్ని మనం బాగా కడుక్కోవాలన్నమాట. సో మీకు ఇలా కూడా మనకి చేదు వెళ్ళట్లేదు అంటే కనుక ఇందులో ఒక ఆనియన్ వేసి బాగా చిదిమినట్లయితే ఆ చేదు అనేది వెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాము. ఇందులో వచ్చేసి నేను జీలకర్ర మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఆవాలు, మినపప్పు ఇలాంటివి ఏవి కూడా మనం యూస్ చేయొద్దు, ఎందుకంటే ఇది మనం పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇవి ఎక్కడ కూడా మనకు తగలవు, అవి కిందికే వెళ్ళిపోతాయి. కాబట్టి నేనైతే ఎలాంటివి వేయకుండా ఓన్లీ జీలకర్ర మాత్రం వేస్తున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ కొద్దిగా దూరగా వేయించేంత వరకు కూడా మనం ఇలా ఫ్రై చేస్తూ కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కనుక ఈ ఆనియన్స్ త్వరగా ఉడికిపోతాయి. నెక్స్ట్ అందులోని వాటర్ అంతా కూడా తీసేసుకుంటుంది, మనకి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఆనియన్స్ వచ్చేసి. ఇలా ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఈ కరివేపాకు అనేది ఆయిల్లో వేసినట్లయితే గుమగుమలుగా వాసన వస్తుంది. సో ఆ ఫ్లేవర్ కోసం మనం తప్పకుండా కరివేపాకు యూస్ చేయాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసాను, చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇది ఇలా ఫ్రై అవుతుండగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కాకరకాయ ముక్కలన్నీ కూడా వేగనిచ్చుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండును గుజ్జు తీసుకోవాలన్నమాట. మనము పులుసు వేసుకోవాలి కదా, సో అందుకోసం నేను ఇలా ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా పులుసు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనము కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా, ఈ కాకరకాయ ముక్కల్లోకి మనకు ఒక 2 టేబుల్ స్పూన్ కారం అనేది సరిపోతుంది. మీకు మీ ఇంట్లో కారం ఎలా అంటే ఎక్కువ కారం ఉంటే కనుక తక్కువగా యూజ్ చేసుకోండి, తక్కువ కారం ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ కారం అనేది నేను యూజ్ చేశాను. అండ్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి.
మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకొని తీసిన తర్వాత ఇలా మగ్గిపోతుంది చూడండి. సో ఇందులో మనం ముందుగా ఈ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా మరుగుతుంది కదా పులుసు. అయితే మనకి పుల్లగా అవ్వకుండా మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. పులుపు ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకొని మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది కొద్దిగా చిక్కగా అయింది, సో నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మరుగుతుంది. మరిగిపోయిన తర్వాత ఇందులో మనం ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం ఇందులో జీలకర్ర మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల పులుసు అనేది చిక్కగా వస్తుంది. సో అందుకోసం మనం కొబ్బరి పొడి యూస్ చేస్తున్నాను. ఇందులో చేదు పోవడం కోసం ఇందులో కొద్దిగా చక్కెర కూడా యూజ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ అనమాట. ఎందుకంటే మనకి చేదు పులుపు కొద్దిగా ఎక్కువైనా ఈ చక్కెర వేయడం వల్ల మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో చక్కెర బదులు మీరు బెల్లం వేసినా సరిపోతుంది. సో చూడండి పులుసు రెడీ అయిపోయినట్లే. వేడి వేడి పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కనుక అదిరిపోతుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చూస్తున్నారు కదా కాకరకాయ పులుసు, మీరు ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.